హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఈరోజు పూర్ణాలని చాలా డిఫరెంట్గా చేసి చూపించబోతున్నానండి. ఈ పూర్ణాలు అనేవి మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా టేస్ట్ చేసి ఉండరు, అంత కమ్మగా అనిపిస్తాయండి. మీకు కూడా టేస్ట్ అనేది ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను వివరంగా చూపిస్తూ మాట్లాడతానండి. అంతకు ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ పూర్ణాలు అనేవి మనం పండగ సందర్భాల్లో వేసుకుంటూ ఉంటాం కదా. మన ఇంట్లో పెద్దవారు ఎక్కువగా పూర్ణాలని ఇష్టపడుతూ ఉంటారు. వారి కోసం పూర్ణాలు చేయటానికి మనం భయపడుతూ ఉంటాం కదా, కుదరవు అని భయపడుతూ ఉంటాం. ఆ భయం ఏమీ లేకుండా నేను చక్కగా చెప్తానండి. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఒక కప్పు నిండా మినపగుళ్ళు తీసుకున్నానండి. పొట్టు మినపప్పు అయినా పర్వాలేదు. ఒక కప్పు నిండా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. సేమ్ అదే కప్పుతో బియ్యం కూడా తీసుకొని ఆ గిన్నెలో వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటే అదే కప్పుతో బియ్యం కూడా కరెక్ట్గా తీసుకోవాలండి. బియ్యం అనేవి కొంచెం ఎక్కువ కూడా తీసుకోకూడదు. అలా సేమ్ క్వాంటిటీలో రెండు కూడా తీసుకుని ఆ బౌల్స్లో వేసుకుని వాటర్ పోసుకోండి. ఇలా పప్పు బియ్యము కూడా ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పూర్ణాలు అనేవి అంతకుముందు మీరు ఎప్పుడు కూడా టేస్ట్ చేసి ఉండరండి. చాలా కమ్మగా అనిపిస్తాయండి. కొత్త టేస్ట్ అనేది మీకు నచ్చుతుంది. ఈ టేస్ట్ అనేది మీకు కొత్తగా అనిపిస్తుంది, అలాగే నచ్చుతుంది కూడా. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 4 గంటల తర్వాత పప్పు బియ్యము కూడా బాగా నాని చక్కగా వచ్చాయి కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. దానిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. 4-5 సార్లు పప్పు బియ్యం కడుక్కుని వాటర్ అనేవి లేకుండా గ్రైండ్ చేసుకుందామండి. నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెంగా వేసుకుని గట్టిగా పిండిని రుబ్బుకోవాలండి. ఇడ్లీ పిండిలాగా గట్టిగా రుబ్బుకోవాలి. పిండి అనేది జారుగా ఉండకూడదు. జారుగా ఉందంటే పూర్ణాలకు పైన ఉన్న పూర్ణం అనేది పల్చగా వచ్చేస్తుంది. పూర్ణాలు అనేవి క్రిస్పీగా రావు. అందుకే పిండిని గట్టిగా రుబ్బుకుంటే మనం పై పూర్ణం అనేది చక్కగా పొంగుతూ వస్తుంది. ఇలా మనం నానపెట్టుకున్న పప్పుని కొంచెంగా వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. లోడ్ అనేది ఎక్కువగా వేయకుండా కొంచెంగా వేసుకుంటే పిండి అనేది బాగా మెత్తగా నలుగుతుంది, సాఫ్ట్గా నలుగుతుంది. అందుకే కొంచెంగా వేసుకుని నేను నానపెట్టుకున్న పప్పుని 2 టైమ్స్ రుబ్బానండి. ఇలా రుబ్బుకున్న తర్వాత అదంతా ఒక గిన్నెలో వేసుకుని మనం బియ్యం కూడా రుబ్బుకుందామండి, గ్రైండ్ చేసుకుందాం. ఈ బియ్యం క్వాంటిటీ కూడా 2 టైమ్స్ వేసుకోవాలండి మిక్సీ జార్లో. బియ్యాన్ని మాత్రం బాగా మెత్తగా నలగనివ్వాలండి. ఎక్కువగా గింజలు అనేవి పలుకులు అనేవి అస్సలు ఉండకూడదు. మనం చేత్తో పిండిని పట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా అనిపించాలి. బియ్యపు పలుకులు అనేవి అస్సలు తగలకూడదు, అంత సాఫ్ట్గా నలగాలండి. అలా ఉన్న బియ్యం అంతా కూడా అలా గ్రైండ్ చేసుకుని ఆ బియ్య పిండి కూడా మినపప్పు పిండిలో కలిపేసుకుందామండి. చాలామంది పూర్ణాలు వేసుకునేటప్పుడు ఆయిల్లో చిటపటలాడి అవి కిచెన్ నిండా పడుతూ ఉంటాయని భయపడుతూ ఉంటారండి. అలాంటి భయం ఏమీ లేకుండా నేను చూపించిన విధంగా మీరు ఫాలో అయ్యారంటే కొత్తగా వంట చేసుకునే పిల్లలైనా కూడా చక్కగా ఈజీగా భయం లేకుండా ఈ పూర్ణాలు అనేవి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పప్పు వేరేగా రుబ్బుకుని బియ్యానికి బియ్యం వేరేగా రుబ్బుకుని అవి రెండు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మినప్పిండి బియ్యపిండి కూడా బాగా కలవాలి. ఇప్పుడు వంట సోడా వేసుకుందామండి. ఇలా 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవి రెండు కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. పిండి అనేది చక్కగా సాఫ్ట్గా రావాలండి. ఈ రుబ్బిన పిండిని 2 గంటలైనా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి. రుబ్బిన వెంటనే మనం పూర్ణాలు అనేవి అస్సలు వేయకూడదు. వేసామంటే అవి గట్టిగా వచ్చేస్తాయి, తినడానికి అస్సలు బాగోవండి. ఈ రెసిపీ అనేది అస్సలు కరెక్ట్గా రాదు. ఈ రుబ్బిన పిండిని కూడా 2-3 గంటలైనా, వీలైతే 3-4 గంటలైనా కూడా నానబెట్టుకుని ఉంచుకోండి. టైం లేదు అంటే వంట సోడా అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుని పూర్ణాలు అనేవి కుక్ చేసుకోండి. ఇలా నానబెట్టుకున్నాం కదా, ఇంకా
పూర్ణాలకి పైపిండి అనేది రెడీ అయ్యిందండి. ఇప్పుడు లోపల పూర్ణానికి ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇలా ఒక కొబ్బరికాయ తీసుకోండి. నేను 2 కొబ్బరికాయలతో చూపిస్తున్నానండి. ఇలా కొబ్బరికాయ తీసుకుని పగలగొట్టుకుని తురుము తీసుకోవాలండి. ఆ చిప్పలని ఇలా తురుముకోవాలి. తురుము అనేది నేను తీసి చూపిస్తాను. ఇలా తురుముకోవాలండి. పచ్చి కొబ్బరిని చక్కగా తీసుకుని తురుముకోవాలి. కొబ్బరికాయలని కొట్టుకుని నేను 2 కాయలతో చూపించబోతున్నానండి. ఈ 2 చిప్పలు కూడా తురుము తీసుకుని చూపిస్తాను మీకు. నేను 4 కొబ్బరి చిప్పలతో తురుము తీసుకున్నానండి. అది గిన్నెడు వచ్చింది. ఇలా ఒక బౌల్ నిండా వేసి చూపిస్తున్నాను. నేను నానబెట్టుకున్న పిండికి కొబ్బరి క్వాంటిటీ అనేది చూపిస్తున్నానండి మీకు. ఇలా 4 కొబ్బరి చిప్పలతో తురుము తీసుకుని చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు కళాయి తీసుకుని ఆ కొబ్బరి అంతా కూడా దానిలో వేసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ మాత్రం మొత్తం తగ్గించేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా ఇంకిపోయే వరకు, తేమంతా ఇంకే వరకు డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది కొబ్బరి అనేది వాటర్ అనేది అస్సలు లేకుండా చక్కగా ఫ్రై అవ్వాలి. అలా అని ఎండు కొబ్బరి మాత్రం తీసుకోకూడదండి. ఈ రెసిపీకి పచ్చి కొబ్బరి మాత్రమే టేస్ట్ వస్తుంది. ఎండు కొబ్బరితో చేసుకోకూడదు. ఇలా దానిలో ఉన్న తేమంతా ఇంకిన తర్వాత కొబ్బరి అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఆ కళాయిలో ఉన్న కొబ్బరి అంతా కూడా బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ఫ్రై చేసిన తర్వాత కళాయి అనేది అడుగున మాడుతూ ఉంటుంది, మాడి కనిపిస్తుందండి, మాడుతుంది. అందుకే మనం ఆ కళాయిని బాగా నీట్గా మళ్ళీ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. లేదంటే వేరొక కళాయి అయినా మీరు యూజ్ చేసుకోండి. కొబ్బరి ఫ్రై చేసిన కళాయిని మాత్రం వాడొద్దు, అదంతా కూడా మాడిపోయి ఉంటుంది. ఇలా వేరొక కళాయి తీసుకుని ఒక చిన్న బౌల్ నిండా బియ్యం తీసుకోండి. 1 కప్పు నిండా బియ్యం తీసుకోండి. ఇలా బియ్యం తీసుకుని అవి కూడా కళాయిలో వేసుకుని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుందామండి. బియ్యం కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకుందాం. ఎక్కువగా కలర్ అనేవి చేంజ్ అవ్వకూడదు. ఇవి తెల్ల నువ్వులండి. ఏ కప్పుతో బియ్యం తీసుకుంటే అదే కప్పుతో తెల్ల నువ్వులు కూడా తీసుకోండి. నేను ఒక అరకప్పే చూపిస్తున్నాను. మీరు మాత్రం నువ్వులు ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు నిండా తీసుకోండి. నువ్వుల టేస్ట్ అనేది రెసిపీకి చాలా బాగుంటుంది. బియ్యాన్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బియ్యం అన్నీ కూడా బౌల్లో వేసేసుకుని చల్లారి పెట్టుకుందామండి. ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. నువ్వులు డ్రై రోస్ట్ అవ్వటానికి ఎక్కువగా టైం అక్కర్లేదు కదా. ఫ్లేమ్ మాత్రం బాగా తగ్గించుకుని కొంచెంగా అలా ఫ్రై చేసుకుని తెచ్చేసుకుందామండి. నువ్వులు అనేవి ఈజీగా ఫ్రై అయిపోయి బ్లాక్గా వచ్చేస్తే రెసిపీ అనేది అసలు టేస్ట్ ఉండదు. అందుకే కొంచెంగా కలర్ చేంజ్ అయ్యి పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ కూడా తీసుకుని ఆ బియ్యం పోసిన గిన్నెలోనే వేసేసుకుందామండి. ఇవి 2 కూడా బాగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. బియ్యము నువ్వులు కూడా కలిపి గ్రైండ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఈ గ్రైండ్ అయింది మాత్రం మెత్తగా పౌడర్లా రావాలండి. బియ్యంగా ఉండకూడదు. అంతవరకు కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇలా 2 యాలకులు కూడా వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, మెత్తగా పౌడర్ అయ్యిందండి. మనం చేత్తో కొంచెం టచ్ చేసి చూస్తే రవ్వగా అనిపించకూడదండి, మెత్తగా అవ్వాలి. అంతవరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన పౌడర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి తీసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, అది నేను కొత్తగా నేర్చుకునే వారికి కొలతల కోసం చూపించబోతున్నానండి. ఇలా ఆ తురుమంతా కూడా 3 కప్పులు అయ్యింది. సేమ్ సైజు ఉన్న కప్పులతో 3 కప్పులు అయ్యిందండి. ఇప్పుడు 3 కప్పుల కొబ్బరి తురుముకి 1.5 కప్పుల బెల్లం తీసుకోవాలి. 1.5 కప్పులు ఫుల్గా తీసుకోండి. నేను స్వీట్ కొంచెం తగ్గించి వేయాలని 1.5 కప్పులే చూపిస్తున్నాను. కానీ 3 కప్పుల కొబ్బరి తురుముకి 1.5 కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు 1.5 కప్పులు ఫుల్గా వేసుకోవాలి. ఇప్పుడు ఆ 1.5 కప్పుల బెల్లం కూడా కళాయిలో వేసుకుని 3/4 కప్పు వాటర్ పోసుకుని కరిగించుకోవాలండి. ఇది స్టవ్ మీద పెట్టుకుని బెల్లం ముక్కలన్నీ కూడా బాగా కరగాలి. కరిగే వరకు కొంచెం
ఇలా పాకాన్ని ఉడికించాలండి. ఈ పాకం అనేది ఎలాంటి తీగ పాకం రావాల్సిన పని లేదండి. కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లంలో రాళ్ళు లాంటివి ఉంటూ ఉంటాయి కదా, పుల్లలు అలాంటివి ఏమీ రాకుండా ఇలాంటి స్ట్రైనర్తో వడకట్టుకోండి. ఒక గిన్నెని తీసుకుని గిన్నెలో స్ట్రైనర్ని పెట్టుకుని ఇలా వడకట్టుకోండి. దానిలో వేస్ట్ అంతా కూడా తీసి పక్కన పడేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని, ఈ వాటర్ని మళ్ళీ కళాయిలో వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం కొబ్బరి తురుము చూపించాం కదా, నేను 3 కప్పులు కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి తురుము అంతా కూడా దానిలో వేసేసుకోవాలండి. పాకంలో వేసేసుకోవాలి. ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. అలాగే బియ్యము, నువ్వుల పౌడర్ని కూడా వేసేసుకోవాలి. వీటిని ఉడికించుకుందామండి. పాకంలో ఉడకటానికి కొంచెం వాటర్ అనేవి ఎక్కువగా అవసరమవుతాయండి. బియ్యపు రవ్వ ఉంది కదా, అలాగే కొబ్బరి కూడా ఉడకాలి. ఇవి రెండు ఉడకటానికి కొంచెం వాటర్ అనేవి అవసరమవుతాయి. ఇలా కలుపుకుంటూ బెల్లం పాకంలో ఉడికించుకోవాలండి. పాకం అనేది చిక్కపడకూడదు. పలచగా ఉన్నప్పుడే ఈ కొబ్బరి తురుము, బియ్యము, నువ్వుల పొడి కూడా వేసేసుకుని అలా ఉడికించుకోవాలండి. ఇంకా ముద్ద అనేది మనకి ఫామ్ అయ్యి చక్కగా గట్టిపడింది కదా, పిండి అనేది గట్టిగా అయింది. పిండి బాగా ఉడికి చక్కగా ముద్దలాగా వస్తుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అడుగును మాడకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. గరిటతో ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంతా కూడా మాడిపోతుంది కొబ్బరి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. కొంచెం చల్లారాలి. మనం బాల్స్ చేసుకోవడానికి చేతులు కాలకుండా ఉంటాయి. చల్లారితే పిండి కూడా కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనం బాల్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, నా రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోని వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను డిఫరెంట్గా టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తానండి. ఇలా ఉడికించిన పిండి అంతా కూడా ఇలా బాల్స్ చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పై పూర్ణానికి పిండి అనేది రుబ్బుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది చూపించబోతున్నానండి. అది కూడా బాగా పొంగింది. మనం వంట సోడా వేసాం కదా, అలాగే 2 గంటలు నాననిచ్చానండి. అలా నానటం వల్ల పిండి అనేది చక్కగా పొంగి క్వాంటిటీ అనేది పైకి వచ్చింది కదా, పెరిగింది కదా. ఇప్పుడు మరలా ఒకసారి బాగా కలుపుకుందామండి. స్పూన్తో ఇలా కలుపుకొని సాల్ట్ టేస్ట్ చూసుకుందాం. చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి, కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇలా కొబ్బరి ఉండలు చేసుకున్నాం కదా, కొబ్బరి నువ్వుల ఉండలు చేసుకున్నాం కదా, వాటిని ఇలా పిండిలో ఒక్కొక్కటి మనకి కనిపించేలా వేసుకోవాలి. అలా పైన ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం చేతిని వాటర్లో బాగా తడుపుకోవాలండి. చెయ్యి మాత్రం తడిగా ఉండాలి. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. నూనె కాగేదాకా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. తర్వాత కొంచెం తగ్గించుకుని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. లేదంటే ఆయిల్ బాగా కాగిందంటే పూర్ణాలు వేసిన వెంటనే మాడిపోతాయి, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకే కొంచెం ఫ్లేమ్ని తగ్గించుకుని మనం వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఉండలన్నీ కూడా పిండిలో ముంచుకొని అలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. పూర్ణాలకి కళాయి సైజ్ అనేది పెద్దగా ఉండాలి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా కావాలండి. అప్పుడే పూర్ణాలు అనేవి కరెక్ట్గా వేసిన వెంటనే మునిగి చక్కగా పైకి తేలుతూ చక్కగా ఫ్రై అవుతాయి. ఫ్రై అవుతున్నాయి కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నింటినీ కూడా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అలా మనం రుబ్బి పెట్టుకున్న పిండిని, అలాగే మనం చేసుకున్న కొబ్బరి ఉండలన్నీ కూడా అలా వేసుకుని ఒక్కొక్కటి వేసుకుని కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుని అవన్నీ కూడా వేరొక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుందండి. పూర్ణాలను ఎక్కువగా మనం పండగ సందర్భాల్లో కానీ ఏదైనా అకేషన్స్కి అని వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మీరు
ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే పిల్లలు ఆయిల్ దగ్గర చేపెట్టడానికి భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వారు ఇలా గుంట గరిటెతో కూడా పూర్ణాలను ట్రై చేయొచ్చండి. చేతులు కాలకుండా ఇలా గరిటెతో స్లోగా ఒక్కొక్కటి వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా రెడీ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. ఇంకా అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి నువ్వుల పూర్ణాలు రెడీ అయిపోయాయి. మీకు ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత, ఇంట్లో కుక్ చేసిన తర్వాత మీకు రెసిపీ అనేది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ పూర్ణాల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఎప్పుడూ తినే శనగపప్పు పూర్ణాల కన్నా ఇది చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.